నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని డిగ్రీ కాలేజీలో జరిగిన ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ముగిసిన అనంతరం స్వల్ప వివాదం చోటు చేసుకుంది. వైసీపీ తెలుగుదేశం ఏజెంట్లు ఉండగా పోస్టల్ బ్యాలెట్లు ఉంచిన బాక్సులను అధికారులు సీల్ చేశారు. టీడీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల నుంచి వెళ్లిన అనంతరం బ్యాలెట్ బాక్సుల కుదింపుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సమాచారం అందుకొని హుటాహుటిన పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న టీడీపీ నేతలు అధికారులతో వాగ్వాదం చేశారు. ఎన్నికల అధికారి ఆర్జీఓ మోహన్ రావు మీ సమక్షంలోనే చేస్తామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు జిల్లా ఎన్నికల అధికారి గారి ఆదేశాల మేరకు పీఓలు, ఓపీఓలు, అదేవిధంగా ఏపీఓలకి పోస్టల్ బ్యాలెట్ ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఈరోజు ఫెసిలిటేట్ సెంటర్ ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రూమ్కి 170 చొప్పున ఎవరికి ఇబ్బంది కాకుండా ఇబ్బంది కాకుండా రూమ్కి 170 చొప్పున 9 రూముల్లో ఈరోజు ఫెసిలిటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవకాశాన్ని ఇచ్చాము ఎండలు ఎక్కువ ఉండటంలో. సో మనకి ఈరోజు వేయాల్సినటువంటి ఓట్లు 2090లో సుమారుగా 1404, అంటే ఈరోజు రేపట్లో 2095 మంది వేయాలి. రేపు కూడా కంటిన్యూ అవుతుంది. అందులో ఈ ఒక్కరోజే 1404 మంది ఓటుని వేసి వినియోగించుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళు రేపు 691 మంది మిగిలి ఉన్నారు. వాళ్ళు కూడా రేపు ఉంటాము. ఇవన్నీ అయిన తర్వాత ప్రతి రూమ్లో కూడా మళ్ళీ ఏజెంట్లు పార్లమెంట్ అన్ని రూముల్లో చేసి సెగ్రిగేట్ చేసి మళ్ళీ అవన్నీ ఒక డబ్బాలో పార్లమెంట్ వేయటం, డబ్బాలు వేద పోస్టల్ డబ్బాలు అవి మళ్ళీ ఖాళీ చేసి చూపించి లెక్క వేసి మళ్ళీ వేసి వాళ్ళ సంతకాలు మా సంతకాలు వేసి ట్రెజరీలో కట్ట ఉండదు, ఓన్లీ మొత్తం కలిపి పెడతాము. అదేవిధంగా రేపు వచ్చిన కాన్స్టిట్యున్సీ 160 ఉన్నారు. అదే 2 కేటగిరీలో ఇప్పుడు వరకు అయిపోయిందని సమాచారం క్యాప్చర్ చేస్తాము. పోస్టల్ బ్యాలెట్కి ఎన్నికల విభాగము ఈరోజు పర్మిషన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మరియు రాజంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు ప్లస్ ఎవరైతే ఉద్యోగస్తులు ఇతర ప్రాంతాలకు డ్యూటీ మీద వెళ్తారో వాళ్ళు ఓట్లు వేసే అవకాశం వచ్చింది. దాన్ని ఈరోజు ఇక్కడ రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జరిగినారు. అన్నీ అయిపోయినాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పీస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్పిదం వల్ల అందరికీ సస్పిషన్ వచ్చేట్టు, అనుమానం వచ్చేటట్టు చేశారు. అన్ని రూముల్లోంచి బాక్సులు తెచ్చి ఒక చోట పెట్టి సీల్ చేసిన తర్వాత ఏజెంట్లందరినీ కూడా పంపించేసినారు. పంపించిన తర్వాత ఆఫీసర్ వచ్చి మళ్ళా దాన్ని ఓపెన్ చేయాలా, తీసి 50 ఒక దాంట్లో పెట్టాలా, మేము అన్ని ఖాళీ డబ్బా చూపించి అన్ని ఒక దాంట్లో వేసి మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఈ చెప్పడమే ఏజెంట్లు అందరూ ఉండేటప్పుడు చెప్పి పూర్తిగా వాళ్ళందరూ ఉండిన తర్వాత ఈ చేసి తర్వాత సంతకం వాళ్ళ ముద్దలో లేదా గుర్తులో వేసుకొని చేసింటే మాకు అనుమానం పోయిండేది. అటు కాక ఏజెంట్లందరినీ పంపించేసి మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తామంటే ఎక్కడో అనుమానం కలిగింది. ఎందుకంటే ఆ పోస్టల్ బ్యాలెట్ ఏమైనా మేనేజ్ చేయడమో, ఇంకో టిక్కులు మార్చడమో లేదా అవి ఇన్వాలిడ్ అయ్యేటట్టు అవి చేసే అవకాశమో ఉంటుందనే అనుమానం మా తెలుగుదేశం పార్టీకి అంతా కూడా బలంగా వచ్చింది. అందుకని మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కానీ, క్యాడర్ కానీ, నాయకులు కానీ అందరం ఇక్కడికి వచ్చేసి రిటర్నింగ్ ఆఫీసర్ గట్టిగా మాట్లాడిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి దాన్ని క్లారిఫై చేసి మళ్ళా ఇచ్చి కొంత ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నారు. దీన్ని అనవసరమైన అనుమానం వచ్చేదిగా క్రియేట్ చేసడానికి ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏమైనా చెప్తే కొంత బాధపడి భయపడిపోతున్నాడు. కానీ పూర్తి తప్పు చేసినాడు. ఒకవేళ అట్లా కదా ఏపీంటే ఓపెన్ చేసింటే దాన్ని ఇన్వాలిడేట్ చేసింటే మేము గట్టి నమ్మకం ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ తెలుగుదేశం పార్టీకి ఆల్మోస్ట్ 90% ఓట్లు వేసింటారనే ఒక గొప్ప నమ్మకం ఉండాలి. దాన్ని ఈరోజు పోగొట్టుకునే వాళ్ళం. ఇక్కడ ఏదైనా జరిగి ఉండేది, ఆ జరగకుండా మేము
ఈరోజు నేను రాజంపేట పార్లమెంట్ లీగల్ సెల్ లక్ష్మణ్ అయితేవి ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు అందరం కూడా వచ్చి మిగిలిన వాళ్ళు కూడా రూముల్లో ఉన్నారు. ఇప్పుడు మా ఎదుటే అవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక మంచి పని జరిగింది. అటు లేకపోతే ఒక పొరపాటు జరిగేదని చెప్పి సభాముఖంగా మీ అందరికీ ప్రజలకు తెలియజేసేదానికి మాకు అవకాశం ఇచ్చిన మీ వీడియో వాళ్ళకందరికీ కూడా మన ఫోటోగ్రాఫర్లకు లేదా యూట్యూబ్ ఛానల్స్కో లేదా ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకొక పొరపాటు ఏంటంటే యాక్చువల్గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అది లేకుండా యాక్షన్ జరపడం అనేది కొంత ప్రాథమికంగా తప్పు అనేది కూడా మేము వాళ్ళకు రిపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఖచ్చితంగా చూడాలని తెలుగుదేశం రాజంపేట తరఫున మీకు అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నేను అడిగేది కూడా ఆ మాట కూడా వినండి. మీరు కూడా 9 మీరు మొత్తం బయట పంపించేదాకా మా ఏజెంట్లు వద్దంటున్నారు. నేను వచ్చేదాకా హోటల్ అంతా ఒకటే రోజు వచ్చి లేట్ అయింది కాబట్టి హోటల్కి ఇబ్బంది లేకుండా 9 రూములు పెట్టాము మనం. 9 రూములు పెట్టి ఇతను ఊరు పక్క ఊరు మనోడే పక్కన లోపల లాగేసా ఫంక్షన్లో ఉన్నది. మనాలదే వాళ్ళ ఏజెంట్ అసెంబ్లీ ఒక డబ్బా, పార్లమెంట్ ఒక డబ్బా వేసి డబ్బుల్లో పెడతాం. ఇది ప్రాసెస్ అన్నట్టు. అయితే మన వాళ్ళు ఏంటంటే మీరు ఎట్లా చేస్తారు? మేము దేనికి తీస్తాము? ఆర్టీఓ తరఫున మీకు ఒక రూలు, మిగతా జనాలకు ఒక రూలా? మేము ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది,